స్వాతి కిరణం సినిమాలో ఆనతి నీరా అనే పాట మనందరికీ చాలా ఇష్టం కదా. నాకు కూడా చాలా ఇష్టం ఆ పాట. చాలాసార్లు విన్నాను. ఈ మధ్య మళ్ళీ యూట్యూబ్లో ఒకసారి చూద్దాం అనిపించి చూశాను. చాలా అద్భుతమైన పాట. లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఆ లిరిక్స్ కోసం చూస్తూ ఉంటే అందులో యాక్ట్ చేసిన వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి నేను కొంచెం అబ్జర్వ్ చేశాను. దానిలో రాధిక ఒక చిన్న పొరపాటు చేసిందని నాకు అనిపించింది. చాలా ఫన్నీ మిస్టేక్ అనమాట. అది చాలా విచిత్రంగా అసలు అలా ఎలా జరిగింది. అదొక అన్ఇంటెండెడ్ మిస్టేక్ రాధిక సైడ్ నుంచి. అది డైరెక్టర్ డిజైన్ చేసింది కాదు, రాధిక అనుకున్నది కాదు. కానీ ఒక విచిత్రమైన మిస్టేక్ తన న్యాచురల్ ఎక్స్ప్రెషన్ బయటకు వచ్చేసింది. ఆ ఇన్సిడెంట్కి సన్నివేశానికి తగినట్టు కాకుండా అనేది నాకు అనిపించింది. అది ఆ తర్వాత మీరు ఆ పాట చూసి నేను చెప్పిన చోట ఎక్స్ప్రెషన్, నేను చెప్పింది ఆ చిన్న సిల్లీ మిస్టేక్ ఆర్ ల్యాప్స్ అవునా కాదా అన్నది గమనించండి. ముందు యాక్టింగ్ గురించి చూసుకుంటే మమ్ముట్టి మనందరికీ తెలుసు. ఎందుకు గ్రేట్ యాక్టర్ అనేది అందరూ అంటూ ఉంటారు. ఆయన సినిమాలు ఎక్కువ చూడకపోయినా ఈ పర్టికులర్ పాట చూస్తుంటే నాకు కొంత అర్థమైంది. ఏంటంటే రాధిక అయితే అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఆ సాంగ్ మొత్తం కూడా ఒక రకమైన ఎఫెక్షన్, ఇష్టం, ఆ అబ్బాయి అంటే పాట పాడుతున్న అబ్బాయి అంటే ఇష్టం, ఎఫెక్షన్, అతని ఆ విద్వత్ మీద నమ్మకం, ఇవన్నీ చూస్తూ పాట ముందుకెళ్ళే కొద్దీ రాధిక భావోద్వేగం, ఆనందం, కళ్ళలో నీళ్లు ఇవన్నీ వస్తూ చాలా అద్భుతంగా నటించింది. ఎక్స్ప్రెషన్స్ అయితే అల్టిమేట్. కానీ పక్కనున్న మమ్ముట్టి అసలు ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఎక్స్ప్రెషన్ లేని ఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఒక యాక్టింగ్ అనిపించింది నాకు. అసలు మొహం ప్లెయిన్గా బ్లైండ్గా అలా పెడతాడు, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వడు, అలా బ్లాంక్గా చూస్తూ ఉంటాడు. కానీ ఆయన ఫేస్ చూస్తే మనకి ఆయన లోపల ఏం జరుగుతుందన్నది క్లియర్గా ఫేస్ మీద కనిపించిపోతుంది. సో ఎక్స్ప్రెషన్లెస్ ఎక్స్ప్రెషన్, అటువంటి యాక్టింగ్ చాలా రేర్గా చూస్తాం. నాకు అది చాలా గ్రేట్ అనిపించింది. ఎందుకంటే ఒక రకమైన జెలసీ మొహం మీద కనిపిస్తుంది. అలా అని ఒక కళ్ళు కొంచెం తిప్పడం కానీ, నుదురు చిట్లించడం కానీ, మూత అటు ఇటు తిప్పడం కానీ, ఒక డిస్ప్లెజర్ చూపించే బాడీ లాంగ్వేజ్ కానీ, చేతులు కదపడం కానీ, కనీసం తలకాయ కూడా కదపకుండా అలా చూస్తూనే ఉంటాడు. సో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా అంత ఎక్స్ప్రెషన్ చూపించడం అనేది నాకు చాలా వండర్ అనిపించింది. ఇంకా మన సబ్జెక్ట్లోకి వస్తే అద్భుతమైన సాంగ్ ముందుకు వెళ్తూ ఉంటుంది. లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక హై రీచ్ అవుతుంది. సో ఆ టైంలో ఇంకా పాట ఎండ్ అయ్యే టైంకి అందరూ క్లాప్స్ కొట్టడం మొదలు పెడతారు. కరతాళ ధ్వనులు, మొత్తం స్టేడియం అంతా, ఆడిటోరియం అంతా వీళ్ళ క్లాప్స్ తోటి నిండిపోతుంది. సో అక్కడ డైరెక్టర్ గారు ఏం చెప్పుంటారంటే వీళ్ళందరికీ, సో పాట పూర్తయ్యేటప్పటికి మీరందరూ చాలా అందులో అతన్ని అంత అద్భుతంగా పాడినందుకు మీరు మైమరిచిపోయి ఒక నమ్మలేని ఆనందంతో మీరు అతన్ని అప్రిషియేట్ చేయాలి, మోస్ట్లీ క్లాప్స్ కొట్టాలి అని చెప్పేసి ఉంటారు. అక్కడ ఏ డైలాగ్స్ లేవు. డైలాగ్స్ ఉన్నా కూడా అది వినపడే ఛాన్స్ లేదు. సో ఎటువంటి డైలాగ్స్ లేవు, మీరు జస్ట్ అభినందించండి అని డైరెక్టర్ గారు అందరికీ చెప్పుంటారు. రాధిక వీళ్ళందరూ అదే చేశారు. మమ్ముట్టి అయితే చాలా తన స్టైల్లో తను చేశాడు. మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొడుతుంటే రాధిక ఏం చేసిందంటే ఆనందంతో కళ్ళలోంచి నీళ్ళు వస్తుంటే చాలా గట్టిగా అభినందిస్తూ క్లాప్స్ కొడుతూ ఆడియన్స్లో నుంచి ఒక మాట అంటుంది, సూపర్బ్ అంటుంది. సూపర్బ్ అని సౌండ్ లేదు, పైకి రాదు అసలు. అది అనే ఆ డైలాగ్ ఆయన రాసిన డైలాగ్, అక్కడ డైలాగ్ రైటర్ ఆ డైలాగ్ రాసింది కాదు. తను ఆటోమేటిక్గా సూపర్బ్ అని తన బయట జీవితంలో సినిమా ఇండస్ట్రీలో కాకుండా బయట జీవితంలో ఉన్నప్పుడు తనకి సహజమైన ధోరణి ఎలా ఉంటుంది, న్యాచురల్ రియాక్షన్ ఎలా ఉంటుందో అలాగా క్లాప్స్ కొడుతూ సూపర్బ్ అనేసింది. ఆ సూపర్బ్ అనేది మనకు వినపడదు, కాకపోతే తన లిప్స్ అబ్జర్వ్ చేస్తే తను ప్రొనౌన్స్ చేసిన విధానం క్లియర్గా సూపర్బ్ అని నాకు అనిపించింది. అది నేను షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చూస్తే అది కాకుండా ఇంకేదైనా ఉందా, నేను చాలాసార్లు చూశాను. అది నాకు అది తప్ప ఏమీ అనిపించలేదు. ఈ మధ్య పాన్ ఇండియా అని చెప్పి సినిమాలన్నీ డబ్బింగ్ అంటే ఏ విధంగా చేస్తారు, ఒక వర్డ్ని తెలుగులో ఉన్న ఒక వర్డ్ని హిందీలోకి లిప్సింక్ ఎలా చేస్తారు అనే దాన్ని కూడా మైండ్లో పెట్టుకుని నేను చూశాను. అయినప్పటికీ నాకు సూపర్బ్ అనే అనిపించింది. ఆ వర్డ్ అనడంలో ఇబ్బంది ఏంటి అంటే
అసలు అక్కడ ఆ సెట్టింగే వేరు. అక్కడ మమ్ముట్టి క్యారెక్టర్ ఏంటంటే మరో శంకర శాస్త్రి లాంటి క్యారెక్టర్. పూర్తి సాంప్రదాయమైన కుటుంబం, సంగీతంలో మునిగి తేలుతూ ఉంటారు, క్లాసికల్ మ్యూజిక్లో. రాధిక పాత్ర అయితే చాలా ఒకప్పటి పాతకాలం నాటి ఒకలాంటి సాంప్రదాయమైన ఒక భార్య క్యారెక్టర్. సో ఆమె నోట్లోంచి సూపర్ అని రావటం అనేది అసాధ్యం. సూపర్ అంటేనే కొంత నమ్మచ్చేమో కానీ సూపర్బ్ అనే పదం హైలీ ఇంపాసిబుల్. కానీ ఆ పదం అంటే ఆ క్షణం ఒక్కొక్కసారి అద్భుతమైన యాక్టర్స్ ఆ క్యారెక్టర్లోకి లీనం అవ్వకుండా తమకున్న మంచి యాక్టింగ్ క్యాపబిలిటీస్తో మంచి ఎక్స్ప్రెషన్స్తో నడిపించేయచ్చు. అలా చేసినప్పటికీ ఎందుకో ఆ క్యారెక్టర్ని జీర్ణం చేసుకోలేదేమో అని ఆ క్షణం అనిపించింది. లేదంటే అసలు మీరు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయితే ఈ సూపర్బ్ ఇలాంటి నీ బయట జీవితంలో ఉన్న ఇలాంటివి రావు. నేను చెప్పినట్టు ఒకవేళ నిజంగా సూపర్బ్ అన్న పదం అయ్యి ఉంటే ఇవన్నీ అప్లై అవుతాయి. సో నాకు ఎలా అనిపించిందంటే ఒక ఐస్ క్రీమ్లో ఆవకాయ కలిసినట్టు, ఇంకా మన శంకర శాస్త్రి గారి భాషలో చెప్పాలంటే శుద్ధ హిందోళంలో రిషభం కలిసినట్టు ఇలా అనిపించింది అనమాట. ఇటువంటి అసలు ఆ సీనే వేరు కదా, ఆ మూవీ టెంపోనే వేరు, దాంట్లో ఇలా వచ్చింది, చిన్న సిల్లీ మిస్టేక్ కదా అనిపించింది. అందుకే తర్వాత మెథడ్ యాక్టింగ్ అనేది వెస్ట్లో పాపులర్ అయింది. మెథడ్ యాక్టింగ్ అంటూ ఉంటారు. సో దానిలో అయితే పూర్తిగా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి ఆ సైకాలజీని తనలోకి తీసుకుని ఆ క్యారెక్టర్ ప్లే చేస్తారు. సో ఇక్కడ చిన్న లోపం కనిపించింది. సో ఆ పాట ఆ లింక్ నేను కామెంట్స్లో ఇస్తాను, మీరు కూడా చూసి అది ఎండింగ్లో ఉంటుంది. నేను చెప్పింది అవునా కాదా అని చూసి చెప్పండి. నేనైతే 100% షూర్ ఆమె అలాగే ఉంది. ఒకవేళ అలా అనడంలో ఏదైనా చిన్న ఇబ్బంది అని మీకు కూడా అనిపించిందా లేదా చెప్పండి.